హాయ్ అందరికీ. మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మరి గోధుమ గడ్డిని అయితే ఇంట్లోనే పెంచుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఈ గోధుమ గడ్డిని పెంచేసుకోవచ్చు. ముందుగా అయితే ఏ గోధుమలైనా సరే పర్వాలేదు, ఇలా గోధుమలు అయితే తీసుకొచ్చి దీన్ని అయితే వాటర్లో వేసి నానబెట్టాలి. ఈ గోధుమలన్నీ కూడా చక్కగా వాటర్ వేసేసి అయితే నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత అయితే దీన్ని 24 గంటలు నానబెట్టుకోవచ్చు. 24 గంటలు నానబెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక క్లాత్లో అయితే కట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా పైకి తేలుతున్న ఈ గోధుమలన్నీ కూడా తీసేసుకొని ఇదిగోండి ఇలాగా నానబెట్టేసుకోవాలి. ఒక నైటు ఒక పగలు కూడా నానబెట్టుకుని తర్వాత అయితే ఇలాగా క్లాత్లు అయితే ఇలా కట్టేసానండి. కట్టేసిన తర్వాత అయితే తెల్లారికి చూడండి ఎన్ని మొలకలు వచ్చినాయో. ఇవైతే ఎక్కువసేపు నానినాయి కాబట్టి చక్కగా మొలకలు అయితే బాగా వచ్చాయి. 2 రోజులకైతే ఈ విధంగా వచ్చినాయి మొలకలు. ఇంత మొలకలు వచ్చిన తర్వాత వేసుకుంటే చాలా ఈజీగా అయితే గడ్డి అనేది మనకు వచ్చేస్తుంది. ఇది కూడా పెద్ద పెద్ద మొలకలు వచ్చినాయి కదా. ఇదైతే ఒక నైట్ మాత్రమే నానబెట్టాను. చిన్న చిన్న మొలకలు మాత్రమే వచ్చినాయి. బాగా చిన్నగా వచ్చినాయి మొలకలు అయితే. ఇవి అవి కూడా వేరు దాంట్లో అయితే ఇప్పుడు నేనైతే వేస్తున్నాను. ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను నేను ఈ మట్టి అయితే. ఇదిగోండి నేను వీటిల్లోనే ఇప్పుడైతే ఈ గోధుమ గడ్డి అయితే పెంచాలనుకుంటున్నాను. ఇది ఖర్జూరం డబ్బా, ఇందులో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో అయితే చక్కగా మట్టి అంతా వేసేసుకోవాలి. మట్టి ఇలాగా కొంచెం వేసుకున్న తర్వాత అయితే ఈ బాగా మొలకలు వచ్చినవన్నీ కూడా ఇలాగా వేసేసుకోవాలి. ఇవి అంత ఒత్తిగా వేసుకుంటే అంత బాగా గడ్డి అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇలా వేసుకున్నాం కదా, వేసుకోవాలంటే ఇంకా ఒత్తిగా వేసుకోవచ్చు. ఈ పైన మళ్ళీ కొంచెం మట్టి వేసేసుకోవాలి. మట్టి వేసుకున్న తర్వాత అయితే నీళ్ళు కొంచెంగా చల్లాలి. ఎక్కువైతే వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేసినా మొక్కలు అనేవి సరిగ్గా రావు. ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టి మరి వేరే దాంట్లో అయితే చిన్న మొక్కలు వచ్చినాయి కదా, అవి కూడా వేస్తాను. రెండిట్లకి డిఫరెంట్ ఏంటో చూద్దరు కానీ. ఇందులో కూడా ఈ విధంగా అయితే వేసాను. వేసి మళ్ళీ మట్టేసి దీనిపైన కూడా కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేశాను. ఇది కూడా ఖర్జూరం డబ్బా. ఇది దీనికి ఎటువంటి బెజ్జాలు కూడా నేను పెట్టలేదు. దీంట్లో అయితే తడి క్లాత్ వేసాను. మట్టి ఏమి వేయకుండా తడి క్లాత్ అయితే వేసాను. తడి క్లాత్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా ఒత్తిగానే ఈ మొలకలన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలాగా ఒక చిన్న డబ్బాతోటి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ బెజ్జాల గిన్నెలో అయితే క్లాత్ కానీ మట్టి కానీ ఏమి వేయకుండా ఇందులో కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా చాలా రకాలుగా అయితే మొక్కలను అయితే పెంచుకోవచ్చు. ఇవ్వండి ఇవన్నీ కూడా నేను వేసేసాను కదా, చక్కగా గోధుమలన్నీ కూడా ఇందులో మొలకొచ్చినవన్నీ కూడా వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కో దానికి తడి క్లాత్ అయితే వేసేసుకోవాలి పైన. దీనికైతే ఐస్ క్రీమ్ డబ్బా మూత పెట్టేశాను. గాలి వెళ్ళేటట్టే వేయాలి మూత అయితే. ఇది తడి క్లాత్ కాబట్టి ఏం పర్వాలేదు. వీటిలన్నిటికి ఇలా మూతలు పెట్టేసుకున్న తర్వాత అయితే కొంచెం సూర్యుడు కాంతి తగిలేటట్టు అయితే పెట్టుకోవాలి. నేను అందుకని వీటిలన్నిటిని కూడా తీసుకెళ్ళి మెట్ల పైన అయితే పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా మెట్ల పైన పెట్టేసుకున్న తర్వాత కొంచెం అయితే కాంతి అయితే మనకి మెట్ల పైన బాగా ఎండ రాకుండా కొంచెం కాంతి మాత్రమే తగులుతుంది. ఇవన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి తెల్లారికైతే మొలకలు బాగా వచ్చినాయి కదా. క్లాత్లోది కూడా బాగా వచ్చింది. క్లాత్ వేయకుండా మట్టి వేయకుండా ఉన్న దాంట్లో కూడా బాగా వచ్చినాయి కదా. ఇలా కొంచెం నీళ్లు పొద్దున్న సాయంత్రం ఇలాగా చల్లుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అనేది పోయకూడదు. ఇలా కొంచెం చల్లేసుకొని
ఇదిగోండి వాటర్లో పెట్టాను కదా, క్లాత్ కూడా వేయకుండా. ఇవి కూడా మొలకలు బాగా వచ్చినాయి, వేర్లు కూడా బాగా వచ్చినాయి కదా. ఇదిగోండి ఇది రెండో రోజు కూడా చక్కగా పచ్చగా కనబడుతున్నాయి కదా. ఈ విధంగా పెంచడం మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇలా చాలా ఇష్టం. కాకపోతే ఈ గడ్డి అనేది, ఈ జ్యూసు, ఈ గోధుమ గడ్డి జ్యూస్ అనేది 100 రోగాలకైతే మంచిది. బ్లడ్ లేని వాళ్ళకైతే చాలా బ్లడ్ అనేది బాగా పడుతుంది. బొల్లి మచ్చలు అంటారు కదా, వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే. ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులోని. ఈ విధంగా ఎప్పటికప్పుడే మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ అనేది ఇలా చల్లుకోవాలి. ఎక్కువ వాటర్ పోస్తే మొక్క అనేది కుళ్ళిపోతుంది. ఇదిగోండి ఇది 3వ రోజు. ఎప్పటికప్పుడు ఈ వాటర్ అయితే మార్చుకోవాలి. ఈ వాటర్ ఇలా మార్చుకుంటూనే ఉండాలి 2 పూటలు కూడా. ఇలాగ 2 పూటలు కూడా ఇందులో వాటర్ అయితే మార్చేసుకుంటూ ఉండాలి. మార్చుకోకపోతే బాగా వాసన అనేది ఎక్కువ వచ్చేస్తుంది, స్మెల్ బాగోదు అసలు. అదో రకంగా కుళ్ళిపోయిన వాసన అయితే వస్తుంది. ఇలాగా ఇదిగోండి 4వ రోజు కూడా ఇలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇలా వాటర్ అనేది చల్లుకుంటూనే ఉండాలి. ఎక్కువ వాటర్ అయితే పోసేయకూడదు. ఇదిగోండి వాటర్ ఇలా మార్చేసుకోవాలి. అలా ఉన్న వాటర్ని ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా పెరిగిపోతుంది. ఇంకా ఒత్తిగా వేసుకుంటే ఇంకా బాగా ఒత్తుగా వస్తుంది. ఇలాగైతే ఈ విధంగా అయితే నేనైతే ఇంట్లో ఈజీగా అయితే గోధుమ గడ్డి పెంచేసానండి. చాలా బాగా వచ్చింది. ఒక్క పూట కూడా నీళ్ళు వేయకుండా ఉండకూడదు, అలా చల్లుకుంటూనే ఉండాలి నీళ్ళన్నీ కూడా. ఇదిగోండి 6వ రోజు. ఈ 6వ రోజున ఈ గడ్డిని అయితే మనం కట్ చేసుకొని జ్యూస్ కూడా తీసేసుకోవచ్చు. ఈ రోజు నుండి అయితే కొంచెం కొంచెం తీసుకుని అయితే జ్యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే ఈ గడ్డిని అయితే నేను కట్ చేసి జ్యూస్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇదిగోండి చాలా బాగా పెరిగింది కదా. మట్టి వేయకుండా పెంచాను, అలాగే మట్టి క్లాత్ వేయకుండా పెంచాను, మట్టి వేసి పెంచాను, క్లాత్ వేసి పెంచాను కదా. 3 రకాలుగా అయితే ఈజీగా గోధుమ గడ్డి అయితే ఇంట్లోనే చక్కగా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసినవి వాటర్లో కడిగేసి మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ జ్యూస్ తీసుకోవడమే. ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకుంటే జ్యూస్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఇదైతే మనం ఒక దాంట్లోకి వడకట్టుకొని, ఇందులో అయితే ఉట్టిదే తాగలేం కాబట్టి కొంచెం నిమ్మరసం అలాగే తేనె కూడా కలుపుకోవచ్చు. నేనైతే తేనె ఒకటే కలుపుతున్నాను ఇందులో. తేనె కలుపుకొని అయితే చాలా ఈజీగా తాగిచ్చింది. మరి ఇలా 100 రోగాలకి మంచిదైన ఈ గోధుమ గడ్డిని ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చూశారు కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో